ఎనీవే ఇంత బీఆర్ఎస్లో ఏం జరుగుతున్నది? నేను ఇంట్రోలో అడిగినట్టు చెప్తున్నట్టుగా బీఆర్ఎస్ చీలిక దిశగా వెళ్తున్నదా, లేదు ఇదంతా కూడా టీకప్లో తుపానా, లేదు ఇదంతా ఒక డ్రామానా? ఒకటి ఇప్పుడు బయట ఉన్న వాళ్ళకే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తీర్మాన్ మల్లన్నకు కావచ్చు, లేకుంటే జగ్గారెడ్డికి కావచ్చు, ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు వాళ్ళిద్దరు, ఇంకా చాలామందికి మేమెందుకు ముఖ్యమంత్రి కాకూడదు అనే ఒక డిజైర్ అనేది వచ్చింది. రేవంత్ రెడ్డి కాగా మేము కాలేమా, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే. అటువంటి సిచ్యువేషన్లో పార్టీలో ఉన్న సీనియర్ నాయకులకు కేసీఆర్ తర్వాత మేమెందుకు కాకూడదని కోరిక వస్తే ఆశ్చర్యం ఏముందల్లా? కామన్గా వస్తుంది. ఆ కామన్గా వచ్చే కోరికే ఉన్నది అందరిలో. అదేమన్నా ఆ కామన్గా వచ్చే ఆ కోరిక నుంచి అది ఎక్కడెక్కడికో వెళ్తుందా అంటున్నా. పార్టీ అంతా అటు ఇటు అవుతున్నదా అంటే ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే వాళ్ళకు కూడా నేను మీ ద్వారా చెప్తున్నా, నేను ప్రేక్షకులకే కాదు, కేసీఆర్ హెల్దీగా ఉన్నంతకాలం ఇంకా 2 టర్ములు కానీ 3 టర్ములు కానీ ఆయన ఎవ్వరికీ ముఖ్యమంత్రి పదవి ఇవ్వడు 100% ఇవ్వడు. రెండవది, ఒకవేళ ఆయన ఇవ్వాలనుకున్నట్టయితే అయితే ఇద్దరు పోటీ ఉంటారు, అయితే కవితనా కేటీఆర్ అంతేనా? హరీష్ రావు గారికి అయితే ఆయన ఇవ్వడు, అస్సలే ఇవ్వడు, ఎట్టి పరిస్థితులు ఛాన్సే లేదు. కొడుకు కాదంటే కూతురు, వాళ్ళిద్దరిని కాదని అయితే ఆయనకి ఇవ్వడు. వీళ్ళిద్దరు ఇట్లోనే ఉంటుంది పంచాయతీ అంతా. కాబట్టి ఇద్దరు బలోపేతం అవుతున్నారు. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా తనకున్న ఆ హోదాను ఉపయోగించుకొని తను అన్ని దిక్కులో ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాడు. ఫస్ట్ టైం కాన్ఫరెన్స్, ఒక పెద్ద కాన్ఫరెన్స్ ఆయన ఆధ్వర్యంలో ఆయన నమ్మకస్తులు, ఆయన కుడియడం భుజాలు లాంటి వాళ్ళని ఇన్ఛార్జీలో పెట్టి ఆయన సక్సెస్ చేయగలిగాడు. కవిత తన జాగృతితోనే ఎంటర్ అయింది. ఆమె పార్టీలోకి నేరుగా మెంబర్షిప్ తీసుకొని పార్టీ మనిషిలాగా రాలే కదా, ఆమె జాగృతితోనే ఎంటర్ అయింది. అదే పద్ధతిలో ఆమె తన ఫోర్స్ తనకుంది, తన జాగృతి నెట్వర్క్ అంత ఉన్నది. అదే నెట్వర్క్తో పబ్లిక్ ఇష్యూస్ తీసుకొని కొట్లాడుతూ ఉంది. ఇప్పుడు ఇక్కడ హరీష్ రావు కూరలో కరివేపాక మీరు అన్నట్టు హరీష్ రావు ఏంటంటే మామకు ఒక లాయల్ అల్లుడు, అంటే బానిసనాలా? బానిసనద్దు, మరి ఏమన్నా ఆయన ఏంటంటే రాజకీయ జీవితం అంతా కూడా కేసీఆర్ గారితో వచ్చింది. ఎందుకంటే వీళ్ళిద్దరు లేనప్పుడే, వీళ్ళిద్దరు చిన్న స్టూడెంట్స్గా ఉన్నప్పుడు, ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్నప్పుడే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కేసీఆర్ గారు ఉన్నప్పటి నుంచి కూడా హరీష్ రావు గారు తన చదువును అన్నిటిని వదిలేసి ఆయనతోనే ఉన్నాడు. తర్వాత తెలంగాణ ఉద్యమం పెట్టేటప్పుడు కూడా నేను ఇన్నయ్య గారు 2000 సంవత్సరంలో కేసీఆర్తో ఇనీషియల్ డిస్కషన్స్ రోజు నుంచి ఫస్ట్ కాల్ నాకు హరీష్ రావు గారే చేశారు. నేను చంద్రశేఖరరావు గారి అల్లుడిని, మేనల్లుడిని, నా పేరు హరీష్ రావు, మిమ్మల్ని మామయ్య కలవాలనుకుంటున్నాడు, మీరు ఎక్కడ ఉంటారు అని అడిగాడు. సరే నేనే మామయ్యను వచ్చి కలుస్తాను అని చెప్పి, నేను తర్వాత చెప్తాను ఎప్పుడు వచ్చేదని. నేను పోలేగా, పోకపోతే మళ్ళీ రెండోసారి మళ్ళీ జయశంకర్ సార్ ఫోన్ చేసి అమెరికాలో ఉంటే ఆ ప్రకాష్ను కలుస్తానంటే టైం ఇస్తలేడు అంటే ఆయన ద్వారా మళ్ళీ నేను పోయినాను. సో ఆ రోజు నుంచి కూడా హరీష్ రావు గారు ఫీల్డ్లో ఉన్నారు. నేను ఒక బ్లాంక్ స్టేట్మెంట్ ఇవ్వగలుగుతా, హరీష్ రావు గారు లేకుంటే టీఆర్ఎస్ పార్టీ ఆ స్థాయికి వచ్చేది కాదు. ఎందుకంటే కేసీఆర్ గారు మెంటరు, సిద్ధాంతకర్త, ఆయన మంచి వ్యూహకర్త, ఎత్తుగడలేయడంలో ఆయన మించిన వాళ్ళు లేరు. కానీ అమలు చేసేది ఎవరు గ్రౌండ్లో? ఒకవేళ ఆ పార్టీకి ఆయన శ్రీకృష్ణుడు అయితే అర్జునుడు హరీష్ రావు గారు. చాలా ఏళ్ళ తర్వాత కేటీఆర్ గారు, కవిత గారు ఎంటర్ అయ్యారు. మరి అర్జునుడికే రావాలి కదా, తర్వాత మొత్తం ఆయన ప్లాన్ వేస్తే ఇంప్లిమెంట్ చేసినానికే రావాలి కదా గ్రౌండ్లో. రాజకీయాల్లో అట్లా ఉంటుందా? ఉండదు. రాజకీయాల్లో అట్లా ఉండదు. రాజకీయాల్లో ఉండదు, కుటుంబాల్లో కూడా ఉండదేమో. ఉండదు. ఇప్పుడు క్రికెట్ ఎట్లాంటిదో రాజకీయం కూడా అటువంటిది. 100 రన్లు చేస్తాడు సచిన్, వచ్చి డక్అవుట్ అవుట్ అయిపోతాడు. ఎవడో బౌలర్ ఉన్నోడు వచ్చేసి 5 సెంచరీలు 6 సెంచరీలు కొట్టి గెలిపిస్తాడు. అట్లే ఉంటుంది పాలిటిక్స్ కూడా, అట్లే ఉంటుంది. లాస్ట్ మినిట్లో రేవంత్ రెడ్డి వచ్చి సీనియర్లు అందరినీ పక్కకు జరిపేసి ముఖ్యమంత్రి కాలేదు, అట్లే ఉంటుంది.